దేవుడు మనకి పైన కూర్చో సత్య. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం ఆదివారం రోజు మరి దేవుణ్ణి స్తుతించుకోవటానికి దేవుడు మనందరికీ అవకాశం ఇచ్చి, సౌండ్ కొంచెం తగ్గించండి, మనందరికీ ఒక అవకాశం దయచేశాడు. ఈ అవకాశంలో దేవుణ్ణి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు చాలా గొప్పవాడు, ఉన్నతుడు, సర్వలోకాన్ని ఏలుతున్న చక్రవర్తి. ఆ చక్రవర్తి మన విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, మన విషయంలో ఏ విధంగా ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు అని బైబిల్లో చాలా విషయాలు దేవుడు మనకి వ్రాయించాడు. వ్రాయించిన విషయాలని అర్థం చేసుకోలేక కొందరు పొరపడుతున్నారు, కొందరు అర్థం చేసుకొని కూడా పాటించలేకపోతున్నారు, కొందరు వాక్యములో నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే సత్యములో నిలబడటం అంటే చాలా కష్టం. సత్యములో నిలబడటం అంటే చాలా కష్టం. కష్టమైందే దేవుడు మనందరికీ చెప్పాడు, ఇది మీరు ఖచ్చితంగా చెయ్యాలి. ఖచ్చితంగా మనం ఎందుకు చేయాలంటే మనకి కష్టమైంది చేస్తూ 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 ఉంటే కష్టమైనది కాస్త సులభమైపోద్ది. ఏదైనా ముందు కష్టంగానే ఉంటుంది కదా, ముందు కష్టంగానే ఉంటుంది. కానీ దేవుడి పని మనకు ముందు కష్టంగానే ఉంటుంది, కానీ చేస్తూ చేస్తూ అది ఏమైపోద్దంటే చాలా చాలా ఈజీ అయిపోద్ది. అందుకే యేసుక్రీస్తు వారు నా కాడి భారమైనది కాదు అంటున్నాడు. నా కాడి తేలికగా ఉంటుంది, భారమైనది కాదు. దేవుడి పని మనకి ప్రారంభంలో అందరికీ ఏదైనా కాస్త కష్టంగానే ఉంటుంది. ఏదైనా పిల్లలకి ప్రారంభంలో స్కూల్కి వెళ్ళాలంటే స్టార్టింగ్లో ఎంత ఏడుస్తారంటే మనకు తెలుసు. ఓకే, ఎంత ఏడుస్తారంటే వెళ్ళను అంటారు. అలవాటు పడిన తర్వాత మనకంటే ముందు వాళ్ళే రెడీ అయిపోతారు. ప్రారంభము కష్టంగానే ఉంటుంది. దేవుడి కోసం బ్రతకాలన్నా, దేవుని పని చెయ్యాలన్నా, దేవుని ఆలోచనలోకి వెళ్ళాలన్నా ప్రారంభము కష్టంగానే ఉంటుంది. కానీ దానిని అలవాటు చేసుకుంటే మనకు అది సులభంగా మారిపోతుంది. దేవుడి పని అలాంటిది. అందుకే దేవుడు ఈ సమాజాన్ని ఏం చేశాడంటే, సమాజాన్ని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడంటే, ఒకసారి లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో చదువుకుందాం బైబిల్లో నుంచి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరినిద్దరుగా పంపెను. ఎక్కడికి పంపాడంట? తాను ఎక్కడైతే వెళ్ళబోతున్నాడో తనకంటే ముందు ఇద్దరినిద్దరుగా పంపాడు. ఎందుకు పంపాడు? తనకంటే ముందు కదా. తాను వెళ్ళబోయే ప్రతి స్థలానికి 70 మందిని ఏర్పరచుకున్నాడంట. తాను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో అక్కడికి ఇద్దరిని ముందుగానే పంపాడు. ఎందుకు పంపాడు? సర్వే. ఎందుకు అంటే పరిచర్య అనేది చాలా ఉంది కాబట్టి అని ఆయన కింద మాట్లాడుతున్నాడు. కింద చదువుకుందాం. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉంది, కోత విస్తారముగా ఉంది కానీ పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు.
పని విస్తారంగా ఉంది, పని వాళ్ళు మాత్రము కొద్దిగా ఉన్నారు. పనేమో ఎక్కువ ఉంది, మరి పని చేసే వాళ్ళేమో తక్కువ ఉన్నారు. పని ఎక్కువ ఉన్నప్పుడు పని చేసే వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. లేకపోతే పని ఏమైపోద్ది? భారం అయిపోద్ది కదా. నలుగురు చేసే పనిని ఒక్కడికి చెప్పామనుకోండి, భారం అయిపోద్ది. 10 మంది చేసే పని ఒక్కడికి చెప్పితే భారం అయిపోద్ది. అందుకే పని విస్తారంగా ఉందంట, పని విస్తారంగా ఉంది, పని చేసేవాళ్ళు మాత్రము చాలా తక్కువగా ఉన్నారంట. అందుకే పని కొరకు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడు? నియమించుకుంటున్నాడు. పని కొరకు నియమించుకుంటున్నాడు. అందులో స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు దేవుడి పనిలో. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. ఒకటి దేవుడు చూస్తాడు ఏంటంటే, నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే దేవుడు ఎంచుకుంటాడు. రెండవది, ఈడ డిగ్రీ చదివాడా, ఈడు చదువుకోలేదా, అది కూడా చూడటం. దేవుడు పనిలో ఎంచుకోవటానికి డిగ్రీ చదువులు చూడడు. రెండవది, దేవుని పనిలో ఎంచుకునేటప్పుడు బలం చూడడు. దేవుని పనిలో పని కొరకు ఎంచుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడడు. ఏం చూస్తాడంట? నిజాయితీ పరుడా లేదా అని చూస్తాడంట, నమ్మకస్తుడా లేదా అని చూస్తాడంట, యథార్థవంతుడా లేదా అని చూస్తాడంట. కానీ ఈరోజు మనము పనుల కొరకు ఎంచుకునేటప్పుడు వాడి డిగ్రీ చూస్తాం, వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తాం, వాడి తెలివితేటలు చూస్తాం, వాడు అన్ని పరిశోధన చేస్తాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు పశువుల కాపరైనా పర్వాలేదు, నువ్వు గొర్రెల కాపరైనా పర్వాలేదు, నువ్వు ఆ పొలంలో పనిచేసేవాడైనా పర్వాలేదు, కానీ ఆయనకి మాత్రము నచ్చాలి. ఆయనకి నచ్చితే దేవుడు తన పని కొరకు ఒక్కొక్కరిని ఏం చేస్తాడంట? వాడుకుంటాడంట. అందుకే ఆయన ఈ భూమి మీద విస్తారమైన పని ఉందంట, కోత విస్తారముగా ఉంది. కోసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంట? కొద్ది మందే ఉన్నారంట. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా ఈరోజు? ఆలోచించండి. ఆ కొద్ది మందిలో ఆ పనులు చేయటానికి మనం ఉన్నామా అంటే, మనం ఉన్నామో లేదో. మనం ఏ పనుస్తులై ఉన్నాం? దేవుడు పని రకరకాల పని ఒకటే, కానీ చేసే విధానం మాత్రం వేరు. పని ఒకటే, చేసే విధానము వేరు. పని ఒకటే, చేసే విధానం వేరు అని క్రీస్తు వారు మరి మాట్లాడిన మాటల్ని మరి సంఘానికి పౌలు గారు ఏం రాస్తున్నాడో చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఏం రాస్తున్నాడంటే చాలా అద్భుతమైన మాట. చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి బైబిల్ నుంచి చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం చదువుతాము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము. ఏంటి పరిచర్య ధర్మము? క్రీస్తు శరీరం ఏమవ్వాలంట? క్రీస్తు శరీరము క్షేమావృద్ధి అవ్వాలంట. అంటే క్రీస్తు శరీరము డెవలప్ అవ్వాలంట. క్రీస్తు శరీరము అనేకులకి ఏం కావాలంట? అనేకులకి గుర్తు కావాలంట. క్రీస్తు శరీరము అనేక మందికి గుర్తు కావాలంట. క్రీస్తు శరీరము ఏ విధముగా గుర్తుకు చేయాలి? మనం ఇప్పుడు ఆయన శరీరాన్ని ఏ విధముగా గుర్తు చేయాలంటే, సమాజంలో ఇదిగో ఆయన శరీరము నలగొట్టబడెను, అది అభివృద్ధి కావాలంటే, ఓకే, ఆ శరీరము బలముగా సమాజంలోకి వెళ్ళాలంటే, ఆ శరీరము నలగొట్టబడెను, ఆ శరీరము దెబ్బలు తినెను, ఆ శరీరము నలగిపోయెను, ఆ శరీరము మృతి చెందెను, అది తిరిగి మళ్ళీ
లేచెను. ఆ శరీరము క్షేమావృద్ధి కావాలి అంటే పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించిన. ఎన్ని భాగాలు ఉన్నాయి ఇక్కడంక? పరిచర్య ఒకటే. పరిచర్య క్షేమావృద్ధి పొందాలి, పరిచర్య అభివృద్ధి కావాలి. కానీ పరిచర్య అభివృద్ధి కావాలి అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రవక్తులు, అపోస్తులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు కదా. పరిచర్య ఒకటే, పని ఒకటి, విస్తారమైన పనుంది. అవునా? పని విస్తారమైన పనుంది. ఆ పని చేయటానికి ప్రవక్తులు మొదలుకొని అపోస్తులు వరకు, బోధకులు, సేవకులు, కాపరులు, ఉపదేశకులు, ఇంతమంది ఎందుకు అంటే వీళ్ళందరూ ఒక పనికే కానీ ఒక పనికే నియమించబడ్డారు. కానీ వేరు పోర్షన్, వేరు కేటగిరీలో ఉన్నారు. ఒకరేమో కాపరులు, ఇంకొకరేమో సువార్తికులు, ఇంకొకరేమో ప్రవక్తులు, ఇంకొకరేమో ఉపదేశకులు, ఇంకొకరేమో అపోస్తులు. ఇంతకు మనమేమవ్వాలనుకుంటున్నాం? దేవుడు మనల్ని దేవుని సేవలో వాడుకోవాలి అనుకుంటున్నప్పుడు మనమేమవ్వాలనుకుంటున్నాం? కాపరు అవ్వాలనుకుంటారా? ఉపదేశకులు అవ్వాలనుకుంటున్నారా? సేవకులు అవ్వాలనుకుంటున్నారా? ఏమవ్వాలనుకుంటున్నా? ఏదో ఒక పోర్షన్ అయితే కావాలి కదా. అన్నీ నేనే అవుతానంటే కుదురుతుందా? ప్రవక్త నేనే, అపోస్తులు నేనే, కాపరు నేనే, ఉపదేశకుడు నేనే, అన్నీ నేనే అంటే కుదరదు. ఏదో ఒకటి నీవు ఎంచుకోవాలి, ఏదో ఒకటి నీవు కావాలి. ఏది కావాలి? పరిచారకుడు అవుతావా? కాపరు అవుతావా? ఉపదేశకుడు అవుతావు. ఉపదేశకులు అంటే ఎవరింతకి? ఏంటి? కాపర్లు అంటే ఎవరింతకి? అపోస్తలు అంటే ఎవరింతకి? సువార్తికులు అంటే ఎవరింతకి? మరి ప్రవక్తలు అంటే ఎవరి ఇంతకి? అన్నీ మనకు తెలుసు. ప్రవక్తలు ఎవరో, ప్రవక్తల పనేంటి, అపోస్తుల పనేంటి, సేవకుల పనేంటి, కాపర్ల పనేంటి, ఉపదేశకుల పనేంటి? ప్రతి వారికి పని ఉంది, ఒక్కొక్క పని ఉంది. కానీ పని మాత్రం ఒకటే. దాన్ని చేసే విధానము వేరుగా ఉంది. అందులో మనము ఏ పని కోసం భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో, ప్రవక్త అయితే కాలేం కదా, అపోస్తులు కాలేం కదా. ఇంక కింద ఏమున్నాయి చదువుకుందాం. కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తులను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. ఈ మూడు ఉన్నాయి మన దగ్గర. ఒకటి కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు. ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం ఖచ్చితంగా అవ్వాలి. సువార్తికుడు అవుతావా? కాపరు అవుతావా? ఉపదేశకుడు అవుతావా? ఏమంటే ఈ మూడు పొజిషన్లు ఏదో ఒకటి మనము ఎంచుకొని దేవుని పని. ఏ పని ఉంది? విస్తారమైన కోత ఉంది. విస్తారమైన ఈ కోతలో చచ్చేలోపు ఈ పదవిల్లో ఏదో ఒక పదవి, ఈ పదవిల్లో ఏదో ఒక పదవిని ఏం చేయాలి అంటే మనము అంటగట్టుకోవాలి, మనము నేర్చుకోవాలి. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ కార్యక్రమాలలో ఏమంటే చాలా కష్టమైన పని అనుకుంటున్నాం, కానీ ఇది చాలా సులభం. పిల్లలు లోపు తీసుకోండి తమ్ముడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే కొందరిని సువార్తికులుగాను, రెండవది కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను. ఉపదేశకులు, కాపరులు, సేవకులు, ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే జరగబోయే పని చాలా
ఉంది. జరగబోయే పని చాలా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని సేవలో మనము ముందుకెదగాలి కదా. దేవుని సేవలో నువ్వు ముందు జరిగించాలి అంటే ఇందులో ఏదో ఒకటి నేను అవ్వాలి అని అనుకోవాలి, లేకపోతే విశ్వాసిగానే ఉంటావు కదా. విశ్వాసిగానే ఉంటావు, వినేవాడిగానే ఉంటావు, వింటూనే ఉంటావు. నీకు ఏదైనా గోలు లేదనుకో, నేను ఈ సేవకుడు అవ్వాలి, లేకపోతే సువార్థికుడు అవ్వాలి, లేదైతే కాపరవ్వాలి. సువార్థికుడు ఏం చేస్తుంటాడు? సువార్థికుడు ఒక దగ్గర ఉండడు. ఏం చేస్తాడు? ప్రతి గ్రామాలు, పల్లెటూర్లు, పట్టణాలు అలా తిరుగుతుంటారు కదా. సువార్థికులు రెండవది ఉపదేశకులు చేసే పని ఏంటంటే ఒక దగ్గర ఉండరు వీళ్ళు, అనేక చోట్ల కదా. ఇప్పుడు సాగర్ అన్న, సునీల్ అన్న, వంశన్న వీళ్ళందరూ కూడా స్థానికంగా తక్కువ ఉంటారు, బయట వీళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ కాపరి ఏం చేస్తాడు? ఒక దగ్గరే ఉంటాడు. కాపరి ఒక దగ్గరే ఉంటాడు. సువార్థికులు దేశమంతా తిరుగుతారు. ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సువార్థికులు చేసే పని సువార్థికులు చేయాలి, మరి కాపరులు చేసే పని కాపరులు చేయాలి, వాక్యోపదేశకులు చేసే పని వాక్యోపదేశకులు చేయాలి. ఎవరి పని వాళ్ళు సక్రమముగా జరిపించుకొని వెళ్ళాలి. వెళుతున్నప్పుడు దేవుడు నియమించిన పని ఏంటంటే వీళ్ళకి ఒక మాట చదువుకుందాం. ఇబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో మరొక అద్భుతమైన మాట ఏంటంటే 17వ వచనములో మీ పైన నాయకులుగా ఉన్నవాళ్ళు, దేవుడు ఎవరినైతే నియమించాడో, ఇబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారిని, మీ పైన నాయకులుగా ఉన్నవారికి అనందా ఉన్నవారు లెక్క అప్పజెప్పాలి. ఎవరికి అప్పజెప్పాలి? దేవుడికి. నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుడికి అప్పజెప్పాలి, లెక్క అప్పజెప్పాలి. ఎవరి విషయం లెక్క చెప్పాలి? ఎవరి విషయంలోనైతే ఎవరినైతే కాస్తున్నారో వాళ్ళ విషయంలో దేవుడికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. బాగా ఆలోచించండి. ఎవరినైతే కాస్తున్నారో, ఎవరినైతే పాలిస్తున్నారో, ఎవరినైతే పెంచుతున్నారో వాళ్ళ విషయములో దేవుడికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి కదా. అంటే ఎంత భారమైన పని మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎంత ప్రతిష్టమైన పని. ఎందుకంటే ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. ఎందుకు లెక్క చెప్పాలి తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు పుషాడుకు వచ్చారండి. వీళ్ళ కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడు కదా. అంటే దేవుడు ఒక 10 మందిని ఇచ్చాడు అంటే ఆ 10 మంది విషయములో దేవుడికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి కదా. లెక్క చెప్పాలి. ఇప్పుడు మన సంఘంలో కనీసం ఒక్కొక్క సంఘంలో ఎంతమంది ఉంటారండి? కనీసం ఒక్కొక్క సంఘంలో 30 మంది ఉంటారు కదా. ఇప్పుడు కనీసం ఒక్కొక్క సంఘములో 30 మంది ఉన్నారు అంటే అన్ని సంఘములో 30 అనే 4 సంఘాలు 30 120. ఇప్పుడు 120 మంది విషయములో దేవుడికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఒక కాపరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలి అంటే మీరేం చేయాలంట? నా గురించి మీరేం చేయాలంట? చదవండి. మీ ఆత్మలను కాయుటకు, ఏంటి? మీ ఆత్మలను ఏమిటి? కాపరి ఏం చేస్తాడంటే ఆత్మలను ఏం చేస్తాడు? కాస్తున్నాడు. పశువులు ఏమిటి? గేదెలు కాసేవాడు ఒక్కడు, మేకలు కాసేవాడు ఒక్కడు, గొర్రెలు కాసేవాడు ఒక్కడు, ఇంకా
ఏనుగులు కాసేవాడు ఒకడు, ఇలా జంతువులను కాసేవాళ్ళు ఉంటారు. రెండవది మనుషుల్ని కాచేవాళ్ళు కూడా ఉంటారు. ఏంటి? కాపరి. అందుకే సంఘములు ఎవరు ఉండాలంట? కాపరి ఉండాలి. కాపరికి కూడా బాధ్యత ఉండాలి. ఏంటి? కాపరికి కూడా బాధ్యత ఉండాలి. ఎందుకంటే దేవుడిచ్చిన సంఘాన్ని, దేవుడిచ్చిన మనుషులను ఏం చేయాలంట? బాగా కాయాలి, బాగా కాయాలి. ఏంటి? కాయకపోతే సంఘం ఏమైపోద్ది? చెల్లా చెదరైపోద్ది. సంఘ కాపరి సంఘాన్ని కాయకపోతే తోడేళ్ళు చేంజ్ చేస్తాయంట, ఎత్తుకొని వెళ్ళిపోతాయి. దావీదు గారు ఒకరోజు గొర్రెలు కాస్తున్నాడంట కదండి. దావీదు గారు ప్రారంభములు ఎవరికి కాపరి? గొర్రెలకు కాపరి. రెండవది ఎవరికి కాపరి అయ్యాడు? ఇశ్రాయేల్ కాపరి అయ్యాడు. మొదటిగా గొర్రెల కాపరి, రెండవది ఇశ్రాయేల్ కాపరి. గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చిందంట, గొర్రెని ఏం చేసిందంట? ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. ఏమంటే సింహం వచ్చి గొర్రెని ఎత్తుకొని పోగానే దావీదు ఏం చేశాడంట? పోతే పోన్లే, నా దగ్గర ఇంకా 99 ఉన్నాయి, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అని దావీదు గారు ఒక్క గొర్రె ఎత్తుకొని పోయిందంటే దాన్ని వదిలిపెట్టలేదంట. అన్ని గొర్రెలు వదిలేశాడంట. అవి ఎత్తుకొని వెళ్ళిపోయిన గొర్రె ఏది ఎత్తుకొని పోయింది? సింహం. ఏంటి? సింహం ఎత్తుకొని పోయింది గొర్రెని. ఇప్పుడు సింహపు నోటులో నుంచి గొర్రెని విడిపించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? కష్టమా సులభమా? చాలా కష్టం. ఎందుకంటే దాన్ని వదిలిపెట్టి మనల్ని తింటే, సింహము గొర్రెని వదిలిపెట్టి మనల్ని తిన్నదనుకోండి, ప్రమాదం. ఇప్పుడు దావీదు గారు ఒకటే అనుకున్నారు, ఏంటంటే నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ ఆ గొర్రెను మాత్రం నేను దక్కించుకోవాలి. ఇప్పుడు దక్కించుకోవాలంటే ఒక ఆట ఆడుకున్నాడు. దేంతో? సింహముతో. ఏ ఆట ఆడుకున్నాడు? పరుగు పందెం ఆట. ఏంటి? పరిగెత్తించాడు. ఎంత పరిగెత్తించాడంటే పరిగెత్తుతున్నప్పుడు గొర్రెని ఆ సింహము తినలేదు. ఆ గొర్రెని సింహము తినకుండా దావీదు సింహాన్ని ఏం చేశాడంట? పరిగెత్తి ఎంత పరిగెత్తించాడంటే చివరికి నోటులో ఉన్న గొర్రెని వదిలిపోయి. ఎందుకంటే పరిగెత్తుతూ తినేవాళ్ళు ఎవరు ఉండరండి. పరిగెత్తున్నప్పుడు నీళ్ళు తాగుతారా? తాగలేరు. పరిగెత్తుతున్నప్పుడు భోజనం చేస్తారా? చేయలేరు. ఇప్పుడు సింహాన్ని మరి పరిగెత్తించాడు అంటే గొర్రెని కాపాడుకోవాలి. అందుకే సింహంని ఏం చేశాడంట? పట్టుకున్నాడంట. దావీదు సింహాన్ని చంపేశాడంట. అలాగే ఎలుగుబంటిని కూడా చంపేశాడంట. అంటే గొర్రెలు కాపరుకున్న బాధ్యత ఏంటంటే ఆ గొర్రెలు కాసే కాపరి గొర్రెల పైన చాలా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే వీళ్ళని ఎలా దేవునిలో నడిపించాలి, వీళ్ళకి ఎలా దేవుని మాటలు చెప్పాలి, వీళ్ళని దేవుడిలో ఎలా నడిపిస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. లేకపోతే ఒక్కరోజు లెక్క అడుగుతాడుగా. దేవుడు లెక్క అడిగినప్పుడు దేవుడికి నేను సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మీరందరూ సైడ్ అయిపోతారు. ఏమంటే మీరందరూ సైడ్ అయిపోతారు. ఇప్పుడు దేవుడు నన్ను నిలబెడతాడు. ఇలా రావయ్యా, ఏంటి నీకు ఇంతమందిని ఇచ్చాను, నీవేం చేసావని దేవుడు నన్ను లెక్క అడుగుతాడంట. ఇప్పుడు లెక్క అడుగుతున్న దేవుడు మరి లెక్క తప్పిందనుకోండి, ఏం చేస్తాడు? లెక్క తప్పింది, లెక్క సరిగ్గా లేకపోతే శిక్ష నాకు కూడా వేస్తాడు. అందుకే కింద చదవండి. మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల. వాళ్ళు దుఃఖముతో ఈ పని చేశారనుకోండి, మిమ్మల్ని కాసేవాళ్ళు దుఃఖముతో పని చేశారనుకోండి, ఏం జరుగుతుందంట? దుఃఖముతో చేస్తే మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముగా చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి. బైబిల్ ఏం చెప్తుంది? దుఃఖముతో కాక ఆనందముతో సంఘములో ఎవరికి లోబడాలంట?
కాపరికి లోబడాలి. గొర్రెల కాపరికి గొర్రెలు ఎలాగైతే లోబడుతున్నాయో, సంఘములో ఉన్న వాళ్ళు కూడా కాపరికి ఏం చేయాలంట? లోబడి బ్రతకాలి. యేసుక్రీస్తు వారు కూడా లోబడి బ్రతికాడు. ఎవరికి? తండ్రికి. సంఘము కూడా ఏంటి? రక్తం ఇచ్చి సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఎలా కట్టాడంట? స్వరక్తం ఇచ్చి కట్టాడంట. స్వరక్తముతో స్థాపించాడంట సంఘాన్ని. ఈ సంఘాన్ని స్థాపించిన ఆయన కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను కాయటానికి పెట్టాడంట. కాయటానికి పెట్టిన కాసేవాళ్ళే అందరినీ తినేశారనుకో, ఇంకేం లాభం? కాసి అందరినీ చక్కగా బలపరిచి ఎవరికి అప్పగించాలంట? దేవుడికి అప్పగించాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, ఎక్కడికైతే వెళతారో అక్కడ నలుగురిని తెచ్చేసుకుంటారు. ఎందుకు తెచ్చేసుకుంటారంటే ప్రియులారా, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, సంఘాలను పాడు చేసే ఉపదేశకులు చాలామంది ఉన్నారు. ఎందుకు సంఘాలను పాడు చేస్తారంటే, మీ సంఘంలో వాక్యం లేదు, మీ కాపరి బాగలేడు, మీ సంఘస్థులు బాగలేరు, మీ సంఘంలో అలా జరుగుతుంది, మీ సంఘంలో ఇలా జరుగుతుంది, మా సంఘానికి వచ్చేయి బాగుంటుందా అని ఇలాంటి బోధలు చేసి సంఘాలను గలిబిలి చేసేవాళ్ళు ఉంటారు. పోనీ ఆ సంఘంలో ఏమైనా బాగుంటుందంటే ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. అక్కడ కూడా ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. అందుకే ఎక్కడ మనం ఉంటామో అక్కడ మనం ఏం చేయాలంటే బలపడటానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనకి ఒక దేవుడు ఒక స్థలం ఇచ్చాడు, ఒక కాపర్నిచ్చాడు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఏం చేయాలంట? ఎదగాలి. ఎందుకంటే ఎదగటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు లేరు. అందుకే మన సంఘము నుంచే సువార్థికుడిగా వెళ్ళాలి, కాపరిగా వెళ్ళాలి, వాక్కుపదేశకుడిగా వెళ్ళాలి. బయటికి వెళ్ళి మనం కూడా అనేక మందిని సువార్థికులుగా తయారు చేయాలి. మన సంఘములోకి అనేక మందిని మనము నడిపించాలి. ఇప్పటిదాకా మనం ఎవరిని కూడా సంఘములోకి ఎవరిని తీసుకురాలేదు. ఇప్పటిదాకా సంఘములోకి ఒక్కరిని కూడా నడిపించలేదు. ఇప్పటిదాకా భవిష్యత్తులో ఇంక నడిపిస్తామో కూడా మనకు హోప్ మన దగ్గర అయిపోయింది. ఎందుకంటే మన బ్రతుకే మనకి సరిగ్గా లేనప్పుడు ఎదుటి వాళ్ళని రక్షించి సంఘములోకి నడిపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా చెప్పండి? మన బ్రతుకే బాగలేదు, మన జీవితమే బాగలేదు. ఇప్పుడు ఎదుటి వారికి వెళ్ళి వాక్యం చెప్పించి, ఎవరైనా కంపెనీలో పని పెట్టుకున్నారనుకోండి, మార్కెటింగ్ పని ఎలా ఉంటుంది తెలుసా? ఒక 10 వస్తువులు ఇస్తారు. ఒక 10 వస్తువులు ఇచ్చి, ఈ 10 వస్తువులు నీవు అమ్ముకొని వస్తేనే నీకు ఉద్యోగం అంటారు. ఏమి అమ్ముకొని రాలేదనుకోండి, ఇస్తారా ఉద్యోగం? ఇవ్వరు. ఎందుకంటే ఈ 10 వస్తువులే నీవు అమ్ముకొని రానప్పుడు ఇక్కడుండి నువ్వు ఇంకేం చేస్తావు? మార్కెటింగ్లో ఇలాగే ఉంటుంది. ఒక 5 వస్తువులు నువ్వు అమ్ముకొని రావాలి. నువ్వు అమ్ముకొని వస్తేనే నీకు ఈ కంపెనీలో ఉద్యోగం, లేకపోతే ఉద్యోగం లేదు. అంటే సంఘములో మనం ఉన్నామంటే కూడా సంఘములో ఉండి సంఘాన్ని అభివృద్ధి చేయటానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మనము ప్రయాసపడితేనే మన సంఘము అభివృద్ధి అవుతుంది. సంఘముతో పాటు మనము కూడా అభివృద్ధి అవుతాం. ఒంటరిగా అభివృద్ధి అవ్వాలంటే ఇంపాసిబుల్. సంఘముతో మనం ఏమవ్వాలి? అభివృద్ధి అవ్వాలి. సంఘముతో అభివృద్ధి అవ్వాలి. అందుకే దేవుడు సంఘాన్ని కాయటానికి కాపరులను పెట్టాడు, సువార్థికులను పెట్టాడు. అందుకే మరి రోజు కాపరి చెప్పే మాట బోర్ అవుతుంటుంది కాబట్టి అప్పుడు మనం కూడా ఏం చేస్తుంటాం? బయట సువార్థికుల్ని పిలిపించి ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వాక్యం చెప్పిస్తాం. ఎందుకంటే రోజు తిన్నదే, రోజు ఈ కాపరి ముఖమే, ఈ కాపరి చెప్పేదే విని కొందరికి బోర్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే సభలు ఇలాగ నిర్వహించి మరి కొత్త వాళ్ళ ద్వారా కొత్త విషయాలను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఎందుకంటే సంఘము ఎదగాలి అంటే మనమందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలి. ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం.
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను చూచియు, మందను గురించియు, మీ మట్టుకు మిమ్ముల గురించియు. ఏంటి, సంఘం స్థాపింపబడినదంటే యేసుక్రీస్తు వారు దానికోసం ఏం చేశాడంట? స్వరక్తం ఇచ్చాడంట, ప్రాణం పెట్టాడంట. ప్రాణం పెట్టి కొరడ దెబ్బలు తిని ముళ్ళు కిరీటం పెట్టించుకొని మేకలేయించుకొని ఇంత కష్టముతో సంఘాన్ని స్థాపించిన తర్వాత ఒకరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడంటే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? విశ్వాసుల గురించి, మిమ్మల్ని గురించి ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, లేకపోతే సంఘం పాడైపోద్ది, లేకపోతే విశ్వాసులు పాడైపోతారు, లేకపోతే చెప్పేవాళ్ళు పాడైపోతారు. అందుకే జాగ్రత్తగా మీరుండండి. ఇంకా మళ్ళీ సరు చదువు తమ్ముడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో యావత్తు మందను గురించి ఏంటి, మందని ఎలా కాయాలంట? ఏంటి, మందని చాలా జాగ్రత్తగా కాయాలంట. ఎంత జాగ్రత్తగా కాయాలంటే కొన్ని పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి తెలుసా? పెద్ద సంఘాలు అసలు సంఘములోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ని కలిసే అవకాశం ఎప్పుడు వస్తుంది తెలుసా? 1 వారం 2 వారాల తర్వాత వస్తుందంట కలిసే అవకాశాలు. పాస్టర్ని కలిసే అవకాశాలు ఒక్కొక్కసారి రావంట. ఎందుకంటే చాలామంది ఉంటారు. ఇప్పుడు పాస్టర్ గారు అందరినీ కలిసి మన నంబర్ వచ్చేసరికి నిలబట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. అంటే కాపరి దగ్గరకు వెళ్ళటానికే 2 నెలలు పడితే అప్పటి వరకు మన విశ్వాస జీవితం ఏమైపోద్దో ఆలోచించండి. ఫోను చెయ్యగానే కాపరి మన ఇంటికి రావాలి, ఫోను చెయ్యగానే మన గురించి మన కాపరి ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే కాపరిని దేవుడు ఎవరు నియమించారు? కాపరిని దేవుడు నియమించాడు. ఎందుకంటే కాపరి అంటే ప్రియులారా చాలా విలువ కలిగినోడు. రెండవది, ఆత్మలు ఏం చేస్తాడంట? కాసేవాడంట. దేన్ని కాసేవాడు? ఆత్మలను కాసేవాడు. మీ ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోయాయి అనుకోండి, దానికి బాధ్యత ఎవరిని? నేనే కదా. మీ ఆత్మలు నరకానికి వెళ్ళిపోయాయి, మీరందరు నరకానికి వెళ్ళిపోయారు. నేను తప్పుడు బోధ చేసి మిమ్మల్ని అందరినీ తప్పుత్రావు పట్టించి మిమ్మల్ని అందరినీ నరకానికి పంపించాను అనుకోండి, దానికి బాధ్యతుడు నేనే. ఎందుకంటే ఏం చెప్తే మీరు వింటారు కదా, కాబట్టి ఏదైనా చెప్పినప్పుడు విన్న తర్వాత మీరు మోసపోయి నేను అబద్ధ బోధ చేసి చివరికి మీరు నరకానికి వెళ్ళిపోయారు అనుకోండి, దేవుడు నన్ను ఏం చేస్తాడంటే లెక్క అడుగుతాడు. అందుకే కాసేవాళ్ళైనా వినేవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని మనము బలపరుచుకోవాలి, మనల్ని మనం స్థిరపరచుకోవాలి. కాపర్ అంటేనే ఒక గౌరవం. ఏమంటే కాపర్ అంటే ఒక గౌరవం ఉండాలి. కాపర్ అంటేనే మనకు ఒక గౌరవం ఉండాలి. అయ్యో పాస్టర్ గారు వచ్చారు, సేవకుడు వచ్చాడు, ఏంటి ఉపదేశకుడు వచ్చాడు. ఎందుకంటే అందరినీ సమానముగా మనం చూడాలి. ఎందుకంటే మన ఆత్మలను వాళ్ళు కాయచున్నారు. ఆఫీసులో మనకంటే పై అధికారి ఉంటాడు కదా, మనకంటే పై అధికారి ఉంటాడు. ఆ పై అధికారిని మనం రెస్పెక్ట్తో మాట్లాడతామా, ఎట్లా పడితే అట్లా మాట్లాడతామా? రెస్పెక్ట్ ఇస్తాం కదండి.
ఎందుకంటే మనకంటే పై అధికారి కాబట్టి. అందుకే దేవుడు కాపర్లని, సేవకుల్ని, ఉపదేశకుల్ని ఏం చేశాడంటే నియమించాడంట కాయటానికి. ఇంకొక మాట చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. మరలా ఆయన, పేతురు గారు యేసుక్రీస్తుని ఏమడుగుతున్నాడంటే, మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడిగాడంట. అప్పుడు అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పేతురు గారు యేసుక్రీస్తుని అన్నాడంట. నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను కాయము. ఎవరికి? పేతురు గారికి కూడా ఏ పని అప్పగిచ్చాడంట? గొర్రెలు కాసే పని. అంటే సంఘాన్ని కాసే పని పేతురు గారికి అప్పగిచ్చాడంట. సంఘాన్ని కాస్తూ 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 పేతురు గారు ఏమైపోయారు తెలుసా? హతసాక్షి అయిపోయాడు. ఏమిటి? హతసాక్షి అయిపోయాడు. మొన్నటి రోజు మరి దైవదాసులు ప్రవీణ్ పగడాల గారు ఏమైపోయాడు? ఏంటి, చంపేశారా తెలీదు, యాక్సిడెంట్ అయిందో తెలీదు. ఆయనకు ఒత్తస్తుగా ఆయన గురించి మాట్లాడుతున్నందుకు మరొక దైవ సేవకుని ఏం చేశారు? కిడ్నాప్ చేశారు. చూసారా? ఆయన గురించి మాట్లాడుతున్నందుకే. రేపు మిమ్మల్ని నన్ను చేయరని గ్యారంటీ ఏముంది చెప్పు? సేవకుడు గురించి మాట్లాడితేనే కిడ్నాప్ చేస్తారు, లేకపోతే సేవకుని చంపేస్తారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుందంటే, సత్యము సమాజములోకి వెళుతున్నప్పుడు అసత్యములో ఉంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుందంటే బహు భయంకరంగా ఉంటుంది. అందుకే రోజులు మనం ఈ రోజుల్లో బ్రతుకుతున్నామంటే, దేవుని నమ్ముకొని ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే అక్కడ జరిగింది ఇక్కడ జరగదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇక్కడ కూడా జరగచ్చు. ఎందుకంటే దేవుడు గురించి ఎక్కడైతే మనం నిజాయితీగా బ్రతుకుతామో అక్కడే అసత్యము కూడా పక్కలే ఉంటుంది. అసత్యం కూడా పక్కలే ఉంటుంది. మనకి వ్యతిరేకులు కూడా పక్కలే ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? బలపరుచుకోవాలి వాక్యంతో. సేవకులు, కాపర్లు, విశ్వాసులు ఈరోజు వీళ్ళందరూ సమాజంలో, సువార్థికుల సమాజంలోకి వెళ్తున్నారు. ఊర్లో చూడండి, సువార్థికులు ఊరూరు తిరుగుతున్నప్పుడు ఎన్ని అవమానాలు ఇస్తారు వాళ్ళని, ఎన్ని అవమానం చేస్తారు, ఎంత తిడతారు, ఎంత కొడతారు. ఎవరిని? సువార్థికుల్ని. మరి ఉపదేశకులు స్టేజీల పైన వాక్యం చెప్తుంటే స్టేజీల పైనే తిడుతుంటారు, స్టేజీల పైన కొట్టడానికి వస్తుంటారు. మరి కాపర్లు సంఘములో సంఘాలు పడగొడుతుంటారు. చర్చుల్లోకి వెళ్ళి కాపర్లను ఏం చేస్తుంటారు? కొడుతుంటారు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ భరించుకుంటూ ముందుకెళ్ళేది ఎవరు తెలుసా? ఒక బాధ్యత కలిగి సంఘాన్ని కాస్తూ, గొర్రెలను కాస్తూ, చావటానికైనా మరి ఏది జరగటానికైనా సిద్ధంగా ఉన్నవాడే కాపరి, సేవకుడు. అపోస్తులు ప్రవక్తలు చచ్చిపోయారు, అపోస్తులు చచ్చిపోయారు, సువార్థికులు చచ్చిపోయారు. మరి ఉపదేశకులు చచ్చిపోతున్నారు, కాపర్లు కూడా ఎందుకంటే దేవుని సేవలోనండి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు మరణించాలి. అందు గురించే తెగించుంటారు వీళ్ళు. ఎందుకంటే అయ్యో బయటికి వెళ్తే నన్ను ఎవరైనా కొడతారేమో, బయటికి వెళ్తే నన్ను ఎవరైనా చంపేస్తారేమో, బయటికి వెళ్తే నా బ్రతుకు బాగుండదేమో అనే భయపడి ఇంట్లో కూర్చుంటే సంఘము కానీ దేవుని పరిచర్య కానీ ముందుకెళ్ళదు ప్రియులారా. ఎవరో ఒకరు తెగించాలి. ఎవరో ఒకరు తెగిస్తేనే కదా ఈ వాక్యం బయటికి వెళ్ళేది. భయపడి ఇంట్లో కూర్చుంటే ఏం లాభం? అందుకే దేవుడు కొందరిని అన్నాడు, అందరినీ కాదు. కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను. ఎందుకంటే అందరికీ ఈ ధైర్యం ఉండదు.
అందరికీ ధైర్యం ఉండేది. ఎందుకంటే అందరికీ ధైర్యం ఉంటే ఈ పాటికి సమాజం బాగుపడేది. ఇంకొక వచనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 41వ వచనం. చూడండి ఎంత చక్కటి మాట. మరి గ్రంథములో మనకు వ్రాయబడిన మాట చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు తాగునిచ్చారనుకోండి. దేవుని పేరు చెప్పుకొని ఒక సువార్తికుడైనా, ఒక కాపరైనా, ఒక ఉపదేశకుడైనా, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేయాలంట? వాళ్ళకి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే దానికి తనకు రావలసిన ప్రతిఫలాన్ని ఏం చేస్తాడంట? పోగొట్టుకోడంట. ప్రియులారా, చూసారా, దేవుడు ఎవరి రుణాన్ని ఉంచుకోడు. ఒక సేవకుడికి మీరు చేశారనుకోండి, దేవుడు ఆ రుణాన్ని, సేవకుడు ఇవ్వకపోవచ్చు, సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, అంతే కదా. సేవకుడు ఏమి ఇవ్వలేడు మీకు, సేవకుడు ఏమి ఇవ్వలేడు. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయగలడు అంతే. కానీ ఆశీర్వాదము, ఫలము ఎవరిస్తారు? దేవుడిస్తాడు. సేవకుడు ఏమి ఇవ్వలేడండి. అందుకే ఒక సేవకుడు మన ఇంటికి వచ్చాడంటే, ఆయన్ని స్వీకరించారంటే, ఆయనకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చారంటే, దానికి ప్రతిఫలముగా దేవుడు మనకిస్తాడంట. ఒకవేళ సేవకుని గౌరవించలేదనుకోండి, దేవుణ్ణి కూడా గౌరవించలేం మనం. కంటికి కనిపించని సహోదరుని ప్రేమించని మీరు కంటికి కనిపించలేని దేవుణ్ణి ఇంకేమీ ప్రేమిస్తున్నారు. అందుకే ఒక గ్లాసు మంచినీళ్ళకే ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడంటే, మరి పరిచర్య చేస్తే, సువార్తను ప్రకటిస్తే, అనేకులకు వాక్యాన్ని ప్రకటిస్తే అంటే చాలా అద్భుతమైన ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. అండ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. నిన్న లారెన్స్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం కదండి. లారెన్స్ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే పక్కల ఇంట్లో చాలామంది సేవకులు వచ్చారు కదా. అందరూ పాస్టర్లే, ఎవరు విశ్వాసులు కదా, అందరూ పాస్టర్లే అనుకుంటాను. మోస్ట్లీ అందరూ పాస్టర్లే ఉన్నారు. కానీ ఈ ఇంట్లో ఒక పాస్టర్ కూర్చున్నాడు. ఆ ఇంట్లో ఉన్న పాస్టర్లకి గుర్తొచ్చింది, అంటే ఈ ఇంట్లో కూడా ఒక పాస్టరు వచ్చాడని ఆ పాస్టర్ గారికి ఏం పంపించారు? అంటే ఫ్రూట్స్ పంపించారు. ఎందుకు పంపించారంటే, మాలాంటి సేవకుడు పక్కింట్లో కూడా వాళ్ళెవరో కూడా తెలియదు, నేనెవరో తెలియదు. కానీ ఒక సేవకుడు అంటే పక్కింట్లో కూడా గౌరవం ఏంటంటే, మాలాంటి సేవకుడు ఒక కుటుంబాన్ని దర్శించడానికి వచ్చాడు. చూసారా, ఒక సేవకుడికి ఉన్న విలువ ఒక సేవకుడికి అర్థమవుతుంది. ఎందుకంటే సేవకుల బాధ ఏంటో మీకు బాగా తెలియాలి. ఎందుకంటే సేవకుల బాధ, వాళ్ళు ఒకవేళ ఈ పనిని దుఃఖంతో చేశారనుకోండి, అస్సలు బాగుండదు. ఆనందంగా చేయాలంట, సంతోషంగా చేయాలంట. సంతోషంగా ఒక కాపరి, ఒక సేవకుడు సంఘములో పరిచర్య చేస్తే ఆనందంగా సంఘం ఇంకా అభివృద్ధి అవుతుంది. దుఃఖంతో చేశాడనుకోండి, ఇంకేమి వాక్యం చెప్పగలడు? దుఃఖంతో చేశాడనుకోండి, ఇంకేమి సంతోష పెట్టగలడు? దుఃఖంతో చేశాడనుకోండి, సంఘాన్ని ఏం డెవలప్ చేయగలడు? అందుకే మనం అందరం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంతో ఉండాలి. సంఘాలను ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాపరి కాదు, కాపరి ఒకటే చేస్తాడు, ప్రార్థన చేస్తాడు అంతే. ప్రార్థన చేసి ఆయన పోయేళ్ళే మనకెందుకు అంటే, కాపరిని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, వచ్చే ప్రతిఫలం కూడా మనకి రాదు. అందుకే ఒకరోజు అంటే యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ప్రవేశపెట్టాడంట, ఒక ఇంట్లోకి వెళ్ళాడంట. ఎవరింట్లోకి? మరియా, మార్త. ఆ ఇంట్లోకి యేసుక్రీస్తు ఇంట్లోకి వెళ్ళగానే ఇద్దరు అక్కజెల్లెండ్లు, ఒక ఆమె వాక్యం వింటుందంట, ఒక ఆమె కిచెన్లోకి వెళ్ళిందంట. ఎందుకంటే ఇంటికి ఎవరు వచ్చారు? సేవకుడు వచ్చాడు, యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇంటికి యేసుక్రీస్తు వారైనా, కాపరైనా, సేవకుడైనా ఎవరు వచ్చినా ఏమండి, మనం ఏం చేస్తామంటే, పెద్ద సేవకుని ఒకలా చూస్తాం, చిన్న సేవకుని ఒకలా చూస్తాం, ఇంక ఇంటర్నేషనల్ స్పీకర్ని
ఒకలా చూస్తాం. అంతే కదా? ఏమంటావు సత్యయ్య? ఎందుకంటే మనం అలా మారిపోయాం కాబట్టి. ఏంటి, సేవకుడు ఎవరైనా సేవకుడే కదండి. ఆయన చెప్పేది వాక్యమే. ఆయన కారులో వచ్చాడు, ఈయన సైకిల్ మీద వచ్చాడు. ఇంకొక సేవకుడు కాలు నడుచుకుంటూ వస్తాడు. ఇప్పుడు కార్లు వచ్చే ఆయనకి, సైకిల్ మీద వచ్చే ఆయనకి, నడుచుకుంటూ వచ్చే ఆయనకి, ఈ ముగ్గురికి ఎవరికి ఎక్కువ మనం గౌరవిస్తాం? అయ్యగారు కారులో వచ్చారు, మరి సువార్థికుడు కదా, పాదాల మీద వచ్చాడు కదా, నడుచుకుంటూ వచ్చాడు కదా, ఎందుకు ఈయనకి ఇవ్వటం లేదు? అంటే మనకేంటంటే కారులో వచ్చిన వాడికి ఎక్కువ విలువనిస్తాం, నడుచుకుంటూ వచ్చిన వాడిని పట్టించుకోం. ఎందుకంటే కారులో వచ్చిన వాడి కంటే నడుచుకుంటూ వెళ్ళిన వాడే ఎక్కువ నిజాయితీ పరుడు, తెలుసా? ఎందుకంటే నిజాయితీగా బ్రతికేవాడు ఎండనక, గాలనక, చెలనక, ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా కాలి నడకాల వెళ్ళి ఏం చేస్తాడు? సువార్తను ప్రకటిస్తాడు. అదే కారులో వచ్చిన వాడికి ఒకసారి వస్తాడు, రెండోసారి మీరు పెట్రోల్ వేయించడానికి డబ్బులు ఇవ్వలేదనుకో, వస్తాడా? రాడు. ఎందుకు రాడు చెప్పండి? ఎందుకంటే అంత దూరం వాళ్ళ గురించి కారు వేసుకొని వెళ్ళాను కదా, అంటే రానుపోను డబ్బులు నావే ఖర్చు అయ్యాయి కదా, రెండోసారి పిలిస్తే వస్తాడా? నాకేదో పని ఉందని ఆగిపోతాడు. అదే కాలినడకతో వచ్చేవాడైతే ఎప్పుడైనా వస్తాడు, రాత్రైనా వస్తాడు. ఎందుకు అంటే ఒక బరువు బాధ్యత కలిగిన సేవకులు. అందుకే సేవకులను మనము గౌరవించటం నేర్చుకోవాలి. చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా మన ఇంటి గడప దాకా వచ్చాడు అంటే ఎవరొచ్చారు? వాక్యాన్ని మోసుకొని వచ్చాడు, క్రీస్తు పేరు మీద వచ్చాడు. భలే, ఎవరు రాని, మన సొంత కాపరు కానివ్వండి, పక్క చర్చి వాళ్ళకి కానివ్వండి, ఏ కాపరు వచ్చినా కూడా వాళ్ళకి మనం గౌరవించాలి. ఎందుకంటే రేపొద్దున వెళ్ళి పలానా క్రైస్తవుల ఇంటికి వెళ్ళామండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా పలకరించలేదు, మరి వాళ్ళ కాపరు ఎలా నేర్పాడో మాకైతే తెలీదు. ఏ సేవకుడు వచ్చినా, అమ్మ నేను సేవకునని ఒక్కసారి మీకు చెప్పాడు అంటే అవసరమైతే ఆయనకు భోజనం పెట్టండి, ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టి వీలైతే ఒక 10 రూపాయల కానుకిచ్చి పంపండి. అది మీ కుటుంబానికి ఆశీర్వాదకరం. ఎందుకంటే ఇది సేవకుల్ని దేవుడు నాయకులుగా, పనివాళ్ళగా దేవుడు అప్పగించాడు. వాళ్ళని దుఃఖపెట్టకండి. వాళ్ళని దుఃఖపెట్టారనుకోండి, మన జీవితంలో ఎప్పుడు అభివృద్ధి కాలేము. అందుకే చాలా వరకు మన సేవ, మన అభివృద్ధి, మన పరిచర్య ఇంకా విస్తరించాలంటే గౌరవించటం, లోబడటం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే గ్లాసు మంచినీళ్ళే అన్నాడు, చికెన్ బిర్యానీ అవసరం లేదు, గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి చాలు. వాళ్ళ గురించి ప్రార్థన చేయించుకోండి, దేవుడు ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు.